తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి 5,300 కోట్ల నిధులు కేటాయించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ ఏడాది అక్టోబర్ లోపు కొమరవెల్లికి రైలు సేవలు ఉంటాయన్నారు. హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్ పునః ప్రారంభంలో మంత్రి కోమటిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. బేగంపేట రైల్వే స్టేషన్లో మహిళలే పనిచేస్తారన్నారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు కనెక్షన్ అందించాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైలు కనెక్టివిటీకి కావాల్సిన భూసేకరణను అందిస్తామన్నారు. సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా ప్రారంభించుకుంటాం. దానికంటే ముందు ఈరోజు బేగంపేటలో ఈ పనులు ప్రారంభించుకుంటున్నాం. అంతేకాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరము తెలంగాణ రాష్ట్రంలో మరి మనకందరికీ తెలుసు 5,337 కోట్ల రూపాయలు 5,337 కోట్ల రూపాయలు తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం ఈరోజు ఖర్చు చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 42,219 కోట్ల రూపాయల రైల్వే అభివృద్ధి పనులు ఈరోజు జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి నేను సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. అంతేకాదు మరొక 80,000 కోట్ల రూపాయల పనులకు సంబంధించినటువంటి ప్లానింగ్ కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు తెలంగాణ యాదవ సంఘం పెద్దలందరూ కూడా నన్ను కలిసి కొమరవెల్లి రైల్వే స్టేషన్ కావాలి, అక్కడ రైల్వే స్టేషన్ లేదు, నిర్మాణం చేయాలని చెప్తే నేను ప్రధానమంత్రి గారిని అడిగాను. ప్రధానమంత్రి గారు ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా కొమరవెల్లి రైల్వే స్టేషన్ లక్షలాది మంది భక్తులు హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి దక్షిణ భారతదేశం నుంచి వస్తుంటారు. అలాంటి భక్తుల సౌకర్యార్థం కొమరవెల్లి రైల్వే స్టేషన్కు ప్రధానమంత్రి గారు మంజూరు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శంకర్ యాదవ్ గారు వచ్చి దానికి భూమి పూజ చేశారు. ఇదే సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్లో దసరా పండుగ సందర్భంగా కొమరవెల్లి రైల్వే స్టేషన్ కూడా తెలంగాణ మల్లన్న భక్తులకు అంకితం చేయబోతా ఉన్నామని కూడా మనం చేస్తా ఉన్నాను. బేగంపేట రైల్వే స్టేషన్ చూస్తుంటే నిజంగా నమ్మలేకపోతున్నాం. అదొక మనం చిన్నప్పటికెళ్ళి చూసే రైల్వే స్టేషన్ అది. ఈరోజు రీడిజైన్ చేసిన తర్వాత దాన్ని చూస్తుంటే నిజంగా కూడా నమ్మలేని. ఇదే విధంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు కానీ వందన మాతరం పేరు మీద వచ్చే ట్రైన్స్ కానీ అన్నీ ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చినాం. ఇంకా కూడా ప్రపంచంలోనే పెద్ద రైల్వే నెట్వర్క్ వ్యవస్థ ఉన్న దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశమే. అలాంటిది దాన్ని పేద ప్రజలు వాడే, ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ ట్రైన్లలో బస్సులలో ప్రయాణించేవారు. వారు కూడా ధనవంతుల్లాగా సూపర్ ఫాస్ట్ ట్రైన్లలో ఏసీ ట్రైన్లలో పోవాలని స్టేషన్స్ కానీ ట్రైన్స్ కానీ అభివృద్ధి చేసుకుంటూ పోతున్న సందర్భంలో కానీ ఆ 10 ఏళ్లలో ఎన్నిసార్లు అడిగినా నేను ఎంపీగా పోయినసారి అప్పటి ప్రభుత్వం పట్టించుకోలే. ఆఖరికి రైల్వే మినిస్టర్ని కోరిన తర్వాత కిషన్ రెడ్డి గారిని కోరిన తర్వాత మొత్తం కేంద్రమే భరించి ఇలా టెండర్లు కూడా పిలవడం జరిగింది. గట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు